ఓకే. అంటే పత్రిజీ గారి గురించి మీరు ఎన్నో సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేశారు. సో, బయటికి ఇంకా కొంతమంది ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో, సపోర్ట్ చేసేవాళ్ళు పక్కన పెట్టు, వ్యతిరేకించే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆయన గురించి బయటకి తెలియనిది ఏమన్నా ఉందా? ఆయన చాలా అంటే చాలా క్లోజ్‌గా మీరు ఆయనతో ట్రావెల్ చేశారు. సో, బయట జనాలకు తెలియనిది ఏముంది? వ్యతిరేకించే వాళ్ళంటే ఈ సమాజంలో ఎప్పుడు ఉంటారు అందరికీ. హ్మ్. భరత్ ఉన్నాడు, ఇప్పుడు ఈ భరత్ అనే అబ్బాయిని హ్మ్. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్‌గా. ఆ కెమెరా పర్సన్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. హ్మ్. ఎప్పుడు ఉంటారు. వాళ్ళ గురించి ఎందుకు మనకి? పత్రి గారు ఆయన ఏం చేశారు, ఆయన జీవితం చూస్తే తెలుస్తుంది. ఆయన ఎంత చేశారు, ఎంత సర్వీస్ చేశారు సమాజానికి, అది చూడాలి అంతే. పత్రిజీ రాత్రం ఎన్నో కూడా ఎన్నో విమర్శలను చాలా మంది చేశారు. సో, అందుకే అడిగినా. దేని గురించి విమర్శ? సద్విమర్శ ఉండాలి, అర్థమైందా? అదేదో కబ్జా చేశారని చెప్పి అంతా ఫేక్ అని చెప్పి అంతా రాంగ్ అంటారా? ఇదంతా ఓకే సార్. నాన్సెన్స్. అదంతా మనం నాన్సెన్స్ మాట్లాడుకోకూడదు, మనం నాన్సెన్స్ మాట్లాడుకోకూడదు. అది